హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ పెన్షనర్లందరికీ భారీ శుభవార్త అండి. ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ అందరికీ శుభవార్త. ప్రభుత్వ పెన్షనర్లను అందరూ కూడా ప్రతి సంవత్సరం తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వారికి సమర్పించవలసి అయితే ఉంటుంది. అలా సమర్పించని యెడల వారికి పెన్షన్ రాదు. ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్లు తమ యొక్క సర్టిఫికేట్‌ని కొన్ని కారణాల వల్ల సమర్పించలేకపోతున్నారు. ఈ విషయం మీద కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్లు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే వివరించడం జరిగింది. ఎవరైతే పెన్షన్లలో తమ యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కి సమర్పించలేకపోతున్నారో, సో వారికి పెన్షన్ ఆపకూడదు. ఆ విషయం మీద బ్యాంకులు బాధ్యత వహించి ఏ కారణం చేత పెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించలేకపోతున్నారో వారి ఇళ్లకు వెళ్లి కారణం తెలుసుకోవాల్సిందిగా అయితే ఆదేశించడమైంది. పెన్షన్ ఇవ్వడంలో ఒక వారం రోజులు ఆలస్యం చేసినట్లయితే 6% ఇంట్రెస్ట్‌తో కలిపి చెల్లించాలని, అదేవిధంగా 2 వారాలు ఆలస్యం చేసినట్లయితే 18% ఇంట్రెస్ట్‌ని చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఏదేమైనా ఈ తీర్పు పెన్షనర్లనందరినీ గూడా గొప్ప ఊరట కలిగించే వార్తనైతే చెప్పవచ్చు. ఇది ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి కూడా అమలు అనువర్తిస్తే ఎంతో మేలు జరుగుతుందని పెన్షనర్లందరూ కూడా భావిస్తున్నారనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.